నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అంటూ సాగేటువంటి అన్నపూర్ణ అష్టకం శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి భవ్యమైనటువంటి స్తోత్రం. ఒక రకంగా ఇది మంత్రతుల్యమైనటువంటి స్తోత్రంగా చెప్పుకోవాలి. అంతటి విశేషమైనటువంటి శక్తి ఈ స్తోత్రంలో ఉంది. ఎవరికైతే నిస్త్రాణతగా ఉంటుందో, నిస్తబ్దతగా ఉంటారో, ఎప్పుడు బద్ధకంగా ఉంటారో, ఉత్సాహం లేకుండా ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటారో వారికి ఈ స్తోత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక ఆనందప్రదమైనటువంటి జీవనం గడపాలన్నా, మనలో ఒక చైతన్యం కలగాలన్నా కూడా ఈ అన్నపూర్ణాష్టకం చాలా భవ్యంగా ఉపకరిస్తుంది. నిత్యం అన్నపూర్ణాష్టకం కనుక మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి కష్టం కలిగినా కూడా దాన్ని సహిస్తూ ఆ కష్టంలోంచి మనం బయటపడడానికి కావాల్సిన ప్రజ్ఞాపాఠవాలను మనం వృద్ధి చేసుకోవడానికి కాగిన విధంగా మన బుద్ధి చురుకుగా పనిచేయడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. అన్నపూర్ణాదేవి కేవలం అన్నప్రదాత్రి అని మాత్రమే కారణం కాదు, తుష్టిని పుష్టిని కూడా కలగజేస్తుంది. మన జీవనంలో మనం ఐశ్వర్యాన్ని పొందడానికి, సుఖంగా మన జీవనాన్ని సాగించుకోవడానికి, మనకు ఉండేటువంటి భోగభాగ్యములను కూడా మనం వృద్ధి చేసుకోవడానికి కూడా అన్నపూర్ణ ఉపాసన చాలా చక్కగా కలిసి వస్తుంది. సాక్షాత్తు సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి ముత్తుస్వామి దీక్షితారు వారు ఈ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కారణం చేతనే సంగీతంలో గొప్ప విద్వాంసులు అవ్వడానికి, మంచి ప్రావీణ్యాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడిందంటే అన్నపూర్ణాదేవి యొక్క ఉపాసన ఎంత గొప్పగా ఉపకరిస్తుందో మనం తెలుసుకోవచ్చు. లోకమునంతరికి కూడా సాక్షిభూతి అందరినీ కూడా ఏలేటువంటి పరమేశ్వరుడు కూడా ఈ అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి యాచన చేసే నిత్యం కూడా అన్నాన్ని పొందుతూ ఉంటాడంటే, చైతన్యాన్ని పొందుతూ ఉంటాడంటే ఆ తల్లి ఎంతటి విశేషమైనటువంటి మూర్తియో, ఆ తల్లి అనుగ్రహించేటువంటి వరములు ఎంత విశేషమైనవో మనం గ్రహించవచ్చు. అంతటి విశేషమైన వరాలు పొందేటానికి కానీ ఉపకరించేటువంటి ఆ అన్నపూర్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ नानारत्न विचित्र भूषणकरी हेमांबराडंबरी मुक्ताहार विलंबमान विलसत्कक्षोच कुंभांतरी काश्मीरागरुवासितांगरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्पादलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी. रागौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये नित्यानमद्भिः शिवादि किरीटकोटि प्रत्युक्तदीप्तनवरत्नमःप्ररोहैः नीराजना विधिमुदारमुपादधानौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये विष्णु पदे परम इत्युदित प्रशंसौ यौ मद्धौ उत्स इति भोग्यतयाप्युपातौ भूयस्ततेति तव पाणितल प्रतिष्ठौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये. రోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక సంక్రమణం ప్రారంభమవుతున్నటువంటి రోజు. నేటి రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకొని ఎవరైతే మహావిష్ణువును పూజిస్తారో వారికి అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందున నిన్నటి రోజు నుంచి కూడా తొలి ఏకాదశి ప్రారంభమై చాతుర్మాస్యములుగా మనకు వర్ధిల్లుతూ విష్ణువును ఆరాధన చేయడానికి కానీ ఉపయుక్తమైనటువంటి మాసాలు అవుతున్నాయి కనుక ఈ మాసాలలో ఎవరైతే కనుక ప్రధానంగా హరినామాన్ని జపిస్తారో
లేకపోతే నారాయణ నామాన్ని జపిస్తారో, ఏదో ఒక ప్రకారంగా విష్ణువుని పూజిస్తూ వస్తారో వారికి ఉండేటువంటి కర్మదోషాలు అన్నీ కూడా నయం అవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కర్మదోషాలంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలు, పూర్వజన్మ నుంచి ఈ జన్మ దాకా కూడా వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటికి కర్మదోషాలని పేరు. అటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా మనం పరిహారం చేసుకోవడానికి గాను ఉపయుక్తమైనటువంటి ప్రశస్తమైనటువంటి కాలం ఇది. అటువంటి కాలంలో నేటి రోజున ప్రధానంగా హరి సంబంధమైనటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. హరి హరతి పాపాని అని చెప్పబడినట్లుగా మనకు ఉండేటువంటి పాపరాశినంతా కూడా ధ్వంసం చేసుకుందాం. శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో అందరము కూడా ఆనందంగా వర్ధిల్లుదాం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం. కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తిర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం. సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్దిం